కెనడాని ఏమాత్రం పట్టించుకోము అనే విషయాన్ని నరేంద్ర మోడీ కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఎందుకంటే కెనడా వాడు భారత్ అంటే చాలా అసహ్యకరమైన వ్యవహారాలు చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీలను ఎత్తిన పెట్టుకుంటాడు, ఖలిస్తానీలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలట, ఈ దేశం ముక్కలు చేయాలనుకున్నాడు వాడి దృష్టిలో ప్రజాస్వామ్య హక్కులు గల్లోడట. మరి కెనడాని ముక్కలు చేయాలని ఎవడన్నా చేస్తే మనం వాళ్ళని ప్రోత్సహిస్తే సరిపోతుంది. ఇప్పుడు కెనడా వ్యవహారాలకు సంబంధించి ఇంతకుముందు ఈ వ్యవహారాల తర్వాతనే దౌత్య సిబ్బంది తగ్గించమని ఆదేశించాం, వాడు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత మందిని తగ్గించడానికే నిర్ణయించింది మోడీ సర్కారు. భారత్లో తమ దేశం తరపున పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కెనడా మరింతగా తగ్గించింది. పదుల సంఖ్యలో ఉద్యోగులను ఇక్కడి నుంచి ఉపసంహరించుకుంది. మన దేశంలోని కెనడా హైకమిషన్ అధికార ప్రతినిధి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వ్యాప్తంగా కెనడా వీసా దరఖాస్తు కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత సెప్టెంబర్లో ఆరోపించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భారత్లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కెనడాకు సూచించింది. దాంతో 41 మంది దౌత్యవేత్తలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ దేశం ఉపసంహరించుకుంది.